భగవద్బంధువులందరకు హృదయపూర్వక నమస్కారాలు. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. భగవద్బంధువులందరకు హృదయపూర్వక నమస్కారాలు. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. శ్రీ వాల్మీకి రామాయణం అయోధ్యాకాండం 114వ సర్గ యందలి గల 1వ శ్లోకం నుంచి 31వ శ్లోకం వరకు గల అన్ని శ్లోకముల యొక్క వచన భావసారాన్ని భరతుడు అయోధ్య దురవస్థను చూచుట, అంతఃపురమున ప్రవేశించి దుఃఖితుడగుట అనే కథగా విందాం. భరతుడు చెవులకు ఇంపైన గంభీర ధ్వని గల రథంపై ప్రయాణం చేసి అయోధ్యలోకి ప్రవేశించాడు. ఆ అయోధ్యలో పిల్లులు గుడ్లగూబలు తిరుగుతున్నాయి. మనుష్యులు గాని ఏనుగులు గాని బయట సంచరించడం లేదు. అందుచేత చీకటి ఆవరించగా ప్రకాశం లేని రాత్రి వలె ఉంది. ప్రకాశిస్తున్న కాంతి కలది, ఎదురుగా నిలచిన క్రూర గ్రహము చేత పీడింపబడినది చంద్రుని ప్రియభార్య అయిన రోహిణి వలె ఆ అయోధ్య కాంతి విహీనంగా ఉంది. వేడెక్కి కరిగిపోయిన స్వల్పమైన జలముతో పక్షులన్నీ ఎండకు బాధపడుతుండగా మీనములు, పెద్ద మత్స్యములు, మొసళ్ళు అడుగున పడి ఉన్న కృషించిన పర్వత నదివలే ఆ అయోధ్య శోభావిహీనమై ఉంది. ప్రారంభమున పైకి ఎగురుతూ దోమం లేకపోవడం చేత బంగారం వలె ప్రకాశిస్తూ పిదప హవిస్సు వేయగానే ఆరిపోయిన యజ్ఞమునందలి అగ్ని శిఖవలే ఆ అయోధ్య శోభావిహీనమై ఉంది. ఘోర యుద్ధమునందు కవచములన్నీ బ్రద్దలై ఏనుగులు, గుర్రములు, రథములు, ధ్వజములు క్రిందపడి ఉత్తమ వీరులందరూ మరణించగా గొప్ప ఆపదలో ఉన్న సైన్యం వలె ఆ అయోధ్య భయంకరంగా కనబడుతోంది. ఎక్కువ నురుగుతోనూ ధ్వనితోనూ లేచి ఇంతలో ప్రశాంతమైన వాయువు చెదరగొట్టడం చేత ధ్వని లేకుండా పోయిన సముద్ర తరంగం వలె ఆ అయోధ్య ఎట్టి ధ్వనులు లేకుండా ఉన్నది. యాగ సమాప్తి దినము గడిచిన పిమ్మట చుట్టుపక్కల యజ్ఞమునకు సంబంధించిన ఉపకరణములు ఉత్తములైన ఋత్విక్కులు లేకపోవడం చేత నిశ్శబ్దంగా ఉన్న వేదిక వలె అయోధ్య ఉన్నది. ఆ అయోధ్య వృషభము దూరంగా వెళ్ళిపోగా దానిపై అధికమైన ఆసక్తితో ఆర్తురాలై గోష్ఠ మధ్యమములో నిలిచి కొత్త తృణమును మేయని గోవుబలే ఉన్నది. ఆ అయోధ్య చాలా నున్నగా ఉన్నవి, అందమైనవి, జ్వలించునట్లున్నవి, మంచి జాతికి చెందినవి అయిన పద్మరాగాదిమణులు లేని కొత్త ముత్యాలహారం వలె ఉంది. ఆ అయోధ్య పుణ్యము క్షీణించడం చేత స్థానం నుండి చెలించి కాంతి అంతా నశించగా ఆకాశం నుండి జారి తటాలున భూమిపై పడిన నక్షత్రం వలె ఉంది. పుష్పములతో నిండి మదించిన తుమ్మెదల రొజతో కూడిన వనలత వసంతాంతమునందు దావాగ్నిచే వేడెక్కి ఏ విధంగా వాడిపోతుందో అయోధ్య ఆ విధంగా ఉన్నది. అయోధ్యలోని కార్యాలయాలన్నీ ఏ పనులు లేకుండా ఉన్నాయి. అంగళ్ళున్న వీధులు మూతబడి ఉన్నాయి. ఈ విధంగా స్తబ్దమై ఉన్న అయోధ్య మేఘములు ఆవరించగా చంద్రుడు, నక్షత్రములు కనబడకుండా పోయిన ఆకాశం వలె ఉన్నది. చుట్టూను బ్రద్దలైన ఉత్తమ పానపాత్రలు పడి ఉండగా సంస్కారము లేక శాలాధ్యక్షుడు మరణించిన పానభూమి వలె అయోధ్య కాంతి విహీనమై ఉన్నది. నేల పగిలి పల్లమైపోగా బ్రద్దలైన పాత్రలు అటు ఇటు పడి ఉండగా త్రాగడానికి జలం లేక విరిగిన నేలపై పడిన చలివెందల వలె ఆ అయోధ్య కనబడుతోంది. దీర్ఘము తగిన త్రాళ్ళు కలది అయిన విశాలమైన నారి బలవంతుల బాణములచే ఛేదింపబడి ధనుస్సు నుండి నేలపై పడిన ఏ విధంగా ఉంటుందో అయోధ్య ఆ విధంగా ఉన్నది. యుద్ధ సూర్యుడైన రౌతు తటాలున ఎక్కి యుద్ధ రంగానికి తీసుకుపోగా అక్కడ శత్రువుల చేత చంపబడి నేలపై పడిన ఆడగుర్రం వలె ఆ అయోధ్య కనబడింది. నీరు ఎండిపోయి అనేకమైన పెద్ద పెద్ద మత్స్యములు, కూర్మములు బయట పడి ఉండగా చుట్టుపక్కల ఉన్న తీర ప్రదేశము బీటలు వారి ఉన్న ఉత్పలములు లేని దిగుడు బావి వలె ఆ అయోధ్య నగరం కాంతి విహీనమై ఉన్నది. పైన పూసుకొను చందనాదులు పూయక భూషణములు ధరించక శోకంతో బాధపడుతున్న దుఃఖితుడైన పురుషుని శరీరం వలె ఆ అయోధ్య ఉన్నది. మంచి వర్షాకాలమునందు సూర్యుడు మేఘమండలంలో ప్రవేశించగానే నల్లని మేఘములచే కప్పబడిన సూర్యుని కాంతి వలె ఆ అయోధ్య ఉన్నది. శ్రీమంతుడు దశరథుని పుత్రుడు అయిన భరతుడు రథమునందు కూర్చుండి ఆ రథ శ్రేష్టమును నడిపిస్తున్న సారథితో ఈ విధంగా పలికాడు.
అయోధ్య నగరంలో ఇప్పుడు గంభీరమైన గీతా వాద్యాదుల ధ్వని పూర్వమునందు వలె సర్వత్రా వ్యాపించి వినబడడం లేదు. కారణం ఏమిటో? మద్య గంధము, పుష్పమాలల సుగంధము, అగరు ధూపముల సుగంధము అంతటనూ వ్యాపించి గుబాళించడం లేదు. రాముడు విడిచి వెళ్ళిపోవడం చేత ఇప్పుడు ఈ నగరమునందు శ్రేష్టమైన వాహనముల ధ్వని, మధురమైన అశ్వముల ధ్వని, మదించిన గజముల ధ్వని, గొప్ప రథధ్వని వినబడడం లేదు. రాముడు అయోధ్యను విడిచి వెళ్ళిపోయిన పిమ్మట దుఃఖాక్రాంతులైన యువకులు చందనమును, అగరువును, ఇతర సుగంధ ద్రవ్యాలను, శ్రేష్టములైన కొత్త పుష్పమాలలను ధరించడం లేదు. ఈ అయోధ్య నగరం రామశోకం చేత పీడితమై ఉంది. పౌరులెవ్వరూ వివిధములైన పుష్పమాలలు ధరించి విలాసయాత్రకై బయటకు వెళ్లడం లేదు. ఉత్సవాలేవి జరగడం లేదు. శోభ అంతయు నా సోదరునితోతే కలిసి ఈ పురం విడిచి వెళ్ళిపోయింది. నిశ్చయం, ధారావర్షము పడుతున్నప్పుడు కృష్ణపక్ష రాత్రి వలె ఈ అయోధ్య నగరం ప్రకాశించడం లేదు. నా సోదరుడైన రాముడు మహోత్సవం వలె వచ్చి గ్రీష్మకాలమునందు మేఘము వలె అయోధ్యకు ఎప్పుడు ఆనందం కలగచేస్తాడో కదా. అయోధ్యలోని విశాల మార్గములు, అందమైన వేషములు ధరించి సగర్వంగా నడుస్తున్న యువకులైన నరులతో ప్రకాశించడం లేదు. భారతుడు ఈ విధంగా అనేక విధములుగా మాట్లాడుతూ తండ్రి గృహంలోకి ప్రవేశించాడు. దశరథ మహారాజు లేకపోవడం చేత ఆ గృహము సింహం లేని గుహ వలె ఉన్నది. ఆత్మస్థైర్యవంతుడైన ఆ భరతుడు సూర్యుడు లేక దేవతలు కూడా విడిచివేసిన దివసము వలె కాంతిరహితమై శూన్యంగా ఉన్న ఆ అంతఃపురాన్నంతటినీ చూసి కన్నీళ్లు విడిచిపెట్టాడు. సమాప్తం. ఇంతవరకు మీరు శ్రీ వాల్మీకి రామాయణం అయోధ్యాకాండము 114వ సర్గ యందలి గల 1వ శ్లోకం నుంచి 31వ శ్లోకం వరకు గల అన్ని శ్లోకముల యొక్క వచన భావసారాన్ని, భరతుడు అయోధ్య దురవస్థను చూచుట, అంతఃపురమును ప్రవేశించి దుఃఖితుడగుట అనే కథగా విన్నారు. రేపటి భాగంలో శ్రీ వాల్మీకి రామాయణం అయోధ్యాకాండం 115వ సర్గ యందలి గల 1వ శ్లోకం నుంచి 27వ శ్లోకం వరకు గల అన్ని శ్లోకముల యొక్క వచన భావసారాన్ని, భరతుడు నంది గ్రామమునకు ఏగి రామపాదుకలను రాజ్యాభిషేకమునర్చి రాజకార్యములను వానికే నివేదిస్తూ కార్యములు నిర్వహించుట అనే కథగా వింటారు. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. సర్వే జనా సుఖినో భవంతు. శుభమస్తు. స్వస్తి.